Dear students, welcome to Voice of History ఎడ్యుకేషన్ ఛానల్. Dear students, ఈరోజు మనము భారతదేశ చరిత్రలోని అత్యంత ముఖ్యమైన అంశం, అదేవిధంగా అత్యంత ఆసక్తి గల అంశం. ఓకేనా? అంటే పూర్వం మన మహారాజులు యజ్ఞాలు యాగాలు చేస్తుండేవారు. అంటే భవిష్యత్తులో వచ్చే ప్రమాదాల నివారణకు, అదే భవిష్యత్తులో ఏదైనా అరిష్టం జరిగే అవకాశం ఉంటే దాని నివారణ కోసం, అదేవిధంగా వర్షాలు కురవడం కోసం యజ్ఞయాగాదులు చేసేవారు. ఈ యజ్ఞాలలో వేల సంఖ్యలో గోవులు కానీ, వాళ్ళకు అదేవిధంగా ధనరాశులు కానీ దానంగా ఇస్తుండేవారు. ఓకేనా? గోవులను, అదేవిధంగా భూములను, ధనరాశులను కూడా ప్రజలకు బహుమానంగా ఇచ్చేవారు. రెస్టారెంట్స్, మరి ఈ చరిత్రలో యాగాలు ఎన్ని ఉన్నాయి? యాక్చువల్గా పురాణాల ప్రకారం మనకు ఒక రాజు మొత్తం 7 యాగాలు చేయాలని చెప్పేసి తెలియజేసింది. ఒక రాజు తన జీవితకాలంలో 7 యాగాలు చేయాలని తెలియజేసింది పురాణాల ప్రకారం. అయితే ఆ 7 యాగాలు ఏమి, వాటి విశిష్టమైన విషయాన్ని మీకు చెప్తాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. స్టూడెంట్స్, చూద్దాం మరి 7 యాగాలు. చరిత్రలో యాగాలు. యజ్ఞయాగాలు. చూద్దాం. మనకు పురాణాల ప్రకారం ఒక రాజు 7 యాగాలు చేయాలి. మొత్తం 7. కానీ మొత్తం రాజు 7 యాగాలు చేయాలి. చూద్దాం. మనం 7 రాసుకుందాం. ఇక్కడ ఇట్లా లైన్ తీసుకుందాం. ఎస్. 1 అశ్వమేధ యాగం. ఓకేనా? ఇది చాలా ముఖ్యమైన యాగం రాజులకు. ఈ అశ్వమేధ యాగంలో రాజు ఒక తెల్లని మేలైన గుర్రాన్ని అలంకరించి ఆ గుర్రాన్ని వదిలిస్తాడు. అశ్వమేధ యాగంలో రాజు ఒక తెల్లని మేలైన గుర్రాన్ని అలంకరించి దాన్ని వదిలేస్తారు. ట్రైనీ హార్స్ అంటే ఆ గుర్రం బలిష్టంగా ఉంటుంది, శక్తివంతంగా, దృఢంగా ఉంటుంది. అది ఎన్ని మైళ్ళ దూరం అయినా ఈజీగా వెళ్తుంది. ఆకలి అలసట దానికి ఏముండదు, నీళ్ళు కూడా తాగదు. కొన్ని వందల మైళ్ళు అది వెళ్తూ ఉంటుంది. ఇలా రాజు లేదా చక్రవర్తి వదిలేసిన గుర్రాన్ని ఎవరైనా పక్క రాజ్యం వాళ్ళు పట్టుకుంటే ఆ రాజుతోని ఈ రాజు యుద్ధం చేస్తుండే. అంటే ఒక రాజు యొక్క సామ్రాజ్య అధికారాన్ని, ఒక రాజు యొక్క సామ్రాజ్య విస్తరణను, ఒక రాజు యొక్క గొప్పతనాన్ని ఈ అశ్వమేధ యాగం తెలియజేస్తుంది. అంటే రాజు ఎంత బలవంతుడు అంటే ఆయన గుర్రాన్ని వదిలేస్తే ఆ గుర్రాన్ని ఎవరు పట్టుకునేవారు కాదు. ఒకవేళ పట్టుకుంటే ఆ గుర్రము పట్టుకున్న వ్యక్తితో ఈ రాజు యుద్ధం చేసేవాడు. అంటే ఈ గుర్రం ఎంత దూరం పోతే అంత దూరం ఆ రాజు యొక్క రాజ్యం ఉన్నట్లే. ఈ గుర్రం రాజ్యాలను దాటుతున్న కొద్దీ ఆ దాటిన రాజ్యం సామంతులుగా ఈ రాజుకు అయ్యేవారు. ఇది చాలా గొప్ప యాగం, అశ్వమేధ యాగం. 2వది రాజసూయ యాగం. చూడండి, రాజసూయ యాగం. రాజు సింహాసనం అధిష్ఠించేటప్పటికి చేసే యాగం. అంటే ఒక రాజు సింహాసనం అధిష్ఠించినప్పుడు చేసే యాగం. ఓకేనా? మంత్ర ఉచ్చారణలు, ఓకేనా, ఎలాంటి అరిష్టాలు రాకుండా పూజలు, పురస్కారాలు, ఓకేనా, వేలాది మంది బ్రాహ్మణుల సమక్షంలో ఈ రాజసూయ యాగం చేసేవారు. ఓకేనా? అయితే ఈ రాజసూయ యాగం రాజు యొక్క గొప్పతనం కూడా తెలియజేస్తుంది. మంచిగా పెద్ద పెద్ద ఆభరణాలు ధరిస్తుండేవాడు, పెద్ద కిరీటం ధరిస్తుండేవారు. సామంత రాజ్యాలు, పక్క రాజ్యాలు మొత్తం వచ్చి ఈ రాజు యొక్క సింహాసనం అధిష్ఠించే కార్యక్రమానికి హాజరయ్యేవారు. ఇది రాజసూయ యాగం. అంటే రాజు సింహాసనం అధిష్ఠించేటప్పుడు చేసే యాగం. ఇక 3వది వాజపేయి యాగం. చాలా ఇంపార్టెంట్. వాజపేయి యాగం.
ఈ వాజపేయి యాగం అనేది రాజు తన రాజ్యంతో పాటు పక్క రాజ్యాల వాళ్ళు, అదేవిధంగా సామంత రాజ్యాల వాళ్ళు గుర్రపు పోటీలు నిర్వహించేవారు. అంటే ఈ పక్క రాజ్యాలు ఉన్న రాజ్యం వాళ్ళు వస్తున్న గుర్రపు పోటీలకు, సామంత రాజ్యాలు కూడా వస్తున్న గుర్రపు పోటీలకు. అంటే ఈ రథ పందాలు ప్లస్ గుర్రపు పోటీలు. ఈ రథ పందాలు ప్లస్ గుర్రపు పోటీల్లో రాజు యొక్క రథం కానీ, రాజు యొక్క గుర్రం కానీ గెలవాలని చేసే యాగమే ఈ వాజపేయి యాగం. అదేవిధంగా రాజు యొక్క ఆరోగ్యాన్ని, రాజు యొక్క ఆయుష్ను పెంచే యాగమే వాజపేయి యాగం. ఓకే, మూడోది క్లోజ్. ఇక నాలుగవది పునరభిషేక యాగం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ప్రజెంట్ మేనిఫెస్టో లెక్క రాజకీయ నాయకులు మేనిఫెస్టోలో ఎట్లా ఇస్తారో అట్లా. అంటే రాజు సింహాసనం అధిష్ఠించిన తర్వాత తాను చేయబోయే పనుల గురించి వివరించే ముందు చేసే యాగం. అంటే ఈ పనులు మొత్తం సక్సెస్ కావాలని రాజు మొక్కుతూ యాగాలు చేస్తాడు. ఇదే యాగమే ఓకేనా, పునరభిషేక యాగం. అంటే రాజు సింహాసనం అధిష్ఠించిన తర్వాత లేదా అధిష్ఠించే ముందు ప్రజలు కొన్ని పనులు చేస్తారని, ఆ పనులు విజయవంతం కావాలని చేసే యాగమే ఈ పునరభిషేక యాగం. ఇక ఐదవది అనిద్ర మహాశీక యాగం. అనిద్ర మహాశీక యాగం ఇది రాజుతో పాటు పక్క దేశాల సామంత రాజులు, అదేవిధంగా చాలామంది పండితులు వస్తారు. అంటే రాజు యొక్క పెద్దరికాన్ని గుర్తుగా ఈ యాగం చేస్తారు. ఈ వేలాది మంది పూజలు పురస్కారాలు, ఆవులు, ధనము, ధాన్యాలు మొత్తం వాళ్ళు దానం చేస్తారు. అంటే రాజు యొక్క పెద్దరికాన్ని తెలియజేసే యాగమే ఇది. ఓకే, అనిద్ర మహాభిషేక యాగం అంటారు. ఇక ఆరవది రత్న హమింష యాగం. రత్న హమింష ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే ఎంత హైలైట్ అంటే, రాజు ఒక పెద్ద బంగారు కిరీటాన్ని ధరించి ఈ మతపరమైన ఉత్సవాలు జరుగుతారు. అంటే యాక్చువల్ పండుగలు జరుపుతారు. అంటే అప్పుడు మతపరం అంటే పండుగలు. రాజు పెద్ద బంగారు సింహాసనాన్ని, అంటే పెద్ద బంగారు కిరీటాన్ని ధరించి మతపరమైన ఉత్సవాలను జరపడానికి చేసే యాగమే ఈ రత్న హమింష యాగం. ఓకే, ఏడవది అభిషేక యాగం, లాస్ట్దిగా. ఇది సింపుల్ ఉంటుంది. అభిషేక యాగం ఇది సింపుల్, ఏం లేదు. రాజు తన గురించి తాను కీర్తించుకుంటాడు, నేను గొప్ప అని చెప్పేసి. రాజు స్వతహాగా తాను గొప్ప వ్యక్తి అని అంటే చెప్పుకోవడం అన్నట్టుగా. రాజు తన గురించి తాను కీర్తించుకోవడానికి చేసే యాగమే ఈ అభిషేక యాగం. డిఫరెంట్ చూడండి, 7 యాగాలు. మనకు జనరల్గా అశ్వమేధ యాగం, రాజసూయ యాగం తెలిసి ఉంటుంది, కానీ ఈ 5 యాగాల గురించి ఎక్కడ సమాచారం దొరకదు. ఓకేనా డిఫరెన్స్ మనకు అంటే హిస్టరీలో కానీ జనరల్ స్టడీస్లో కానీ ఈ బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఈజీ మెథడ్, మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఈ పురాణాల ప్రకారం 7 యాగాలు రాజు కంపల్సరీ చేయాలి. అశ్వమేధం అంటే ఇక అందులోనే ఉంది, అశ్వాన్ని వదిలేస్తాడు, అశ్వం ఎంత దూరం పోతే అంత రాజు రాజ్యమే. రాజసూయ అంటే రాజు సింహాసనం అధిష్ఠించినప్పుడు చేయవలసిన పని మొత్తం. వాజపేయి అంటే రథ పందాలు ఉంటాయి. ఓకే, పునరభిషేకం అంటే రాజు సింహాసనం అధిష్ఠించిన తర్వాత చేసే పని అని చెప్తారు మేనిఫెస్టో లెక్క. ఇక అనిద్ర మహాశీక యాగం అంటే రాజు ఇతర రాజు పక్క రాజ్యాలతో సామంత రాజులతో రాజు పెద్దరికరగా గుర్తింపు ఉంటుంది. ఇక రత్నామిష అంటే అంత రత్నం ఉంది, రాజు కిరీటాన్ని ధరించి మత ఉత్సవాల్లో పాల్గొంటాడు. ఇక చివరిది అభిషేక యాగం, రాజు తనకు తానే కీర్తించుకోవడాన్ని అభిషేక యాగంగా అంటారు. డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈరోజు చరిత్రలో ఈ ప్రముఖమైన పాఠము ఇంతటితో అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. డియర్ స్టూడెంట్స్, ఏదైనా మిస్టేక్స్ ఉన్నా మనం మళ్ళీ కరెక్షన్ చేసి చెప్తాము, అన్నదా భావించద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.